శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. వచ్చావా అమ్మా? ఇవాళ మా అందరికీ తిష్ట మీ ఇంట్లోనే బావా. పాప నిన్న రాత్రంతా ప్రయాణం చేసి బ్రాహ్మణ ఆకలితో నకనకలాడుతున్నారు. ఇందరు అతిథులు ఒక్కసారి రావడం ఎంత అదృష్టం. అంతా ఆ రాముని కృప. ఈవేళ మా ఇల్లు పావనమైంది బావగారు. అయితే మరి త్వరగా స్నానం చేసి అనుష్ఠానాలు కానివ్వండి. మా స్నానానుష్ఠానాలు ఎంతసేపు బావా, ఇక్కడ ఉన్నట్టు రాము. ఏం చేసేదండి, ఇంతమంది చుట్టాలు వచ్చారు, ఇంట్లో ఒక్క గింజ లేదు. అలా ఊరుకుంటారే? వాళ్ళు వచ్చేలోగా ఏదో దారి చూడండి. ఎందుకే అలా కాళ్ళు తొక్కుకుంటావు? దేవుడే వాళ్ళని తీసుకొచ్చాడు, ఆ దేవుడే వాళ్ళని సత్కరిస్తాడు. అయ్యో దేవుడు దేవుడు దేవుడు, అన్నిటికీ దేవుడేనా? ఇలాంటి వాటిల్లో దేవుడు ఏం చేస్తాడు? గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే ఏం లాభం? ఏదో చెయ్యండి, ఎవరినో అడిగి అప్పో సప్పో తీసుకురండి, లేకుంటే 10 మంది బంధువుల్లో మన పరువు పోతుంది. భక్తవత్సలని ఆశ్రితులకు పరువు ప్రతిష్టలేమిటే? నువ్వు పొరపడుతున్నావు. మళ్ళీ ఈ పశువులోకి పేడ కుప్పలోకి ఎందుకు వచ్చావు? వేరే చోటు దొరకలేదు? నేనేం చేసేదిరా మల్లన్న, మీ మావయ్య గుంపెడు చుట్టాలను పిలుచుకొచ్చాడు, మీ నాన్న వాళ్ళందరికీ భోజనానికి చెప్పారు. ఇంట్లో ఒక్క గింజ లేదు సరిగదా, గడ్డిపోసైనా కనిపించటం లేదు. ఏ అప్పో సప్పో తెమ్మంటే ససేమిరా పోనంటున్నారు. మరి నువ్వైనా వెళ్ళు నాయనా. నాకేం పని, నేను వెళ్ళను. మళ్ళీ నలుగురులోనూ అవమానం చేయాలని మీ అన్నయ్య అంతమందిని వెంట పెట్టుకొచ్చాడు. ఆ కోరిక ఏదో నెరవేర్చుకొని. ఇలాంటి సమయంలో కోపగించుకుంటే ఎలా నాయనా? రామచంద్ర, శ్రీరామచంద్ర, ఇదేం పరీక్ష తండ్రి? నిన్నటి నుంచి అన్నం లేదుటే ఆ బ్రాహ్మణులకి. ఏం పెట్టేది? పాపం చనువైంది, ఇంట్లో పట్టడి అన్నం కూడా లేదే. అమ్మా సీతమ్మ తల్లి, నీవైనా రక్షించు. నమ్మితి నమ్మా సీతమ్మ, నమ్మితి నమ్మా సీతమ్మ, కదలీరమ్మ మాయమ్మ, నమ్మితి నమ్మా సీతమ్మ.
కదలీరమ్మా మాయమ్మా విదినమ్మా సీతమ్మా దయాంబురాసి విజననీ దయాంబురాసి విజననీ దయసేయగదే నెలరూని దయాంబురాసి విజననీ దయసేయగదే నెలరూని ధరణి సుతా నమ్మిదిరే జైవిడకే మరకే ధరణి సుతా నమ్మిదిరే జైవిడకే మరకే పిడిగడ అడుగులు పెట్టిన కుచేలో నీకు అంత ఐశ్వర్యం ఇచ్చితిరే అన్నము పెట్టిన ఆమెను కనికరింపరాదా? సీత ఆయన వేడుతున్నందున నీవే కనికరింపు అనుకుంటుంది. ఆహాహా, పంచభక్ష పరిమాణాల వాసన వేస్తున్నదమ్మా. వాళ్ళు వచ్చారా? భోజనం కూడా సిద్ధంగా ఉంది, రండి.
మార్చకండలో వదిన ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? చెప్పరా వదిన? చెప్పు. బావగారు, చల్లకు వచ్చి ముందు దాచుడు ఎందుకు? భాగవతం కొరకే వచ్చినాము. మీరు నా మాట దక్కించకపోతే మన ఉభయుల మర్యాద దక్కేలా లేదు. నన్ను నిర్బంధించకండి బావగారు. భాగవతము భగవంతుని కావ్యం. దానిని నేనెట్లా నరాంకితం చేసేది? పోతన్న గారు, మీరు పొరబడుతున్నారు. అందువల్ల మీకు వచ్చే నష్టమేమున్నది? ఆత్మనిర్దేశానికి విరుద్ధంగా ప్రవర్తించడం పాపం కాదా? పిచ్చివాడా, తప్పులేని కార్యం ఆత్మవిరుద్ధం ఎలా అవుతుంది? మహారాజులకు కావ్యములు అంకితం చేయటం పరిపాటిగా వచ్చుచున్నదే కాని మన మొగానే ప్రొద్దు పొడవలేదుగా. నన్నయ్య భట్టు మహాభారతము రాజరాజ నరేంద్రునికి అంకితం చేయలేదా? ఆయనకు పాపం సంభవించిందా? తిక్కన సోమయాజి తన నిర్వచనోత్తర రామాయణం మనమ చిత్తికి అంకితం చేయలేదా? ఆయన ఏ నరకానికి పోయినాడు? అంత దూరం ఎందుకండి? మన కవి సార్వభౌములు తమ కావ్యములన్నీ రసిక సేకరణకు అంకితం చేయడం తమకు తెలిసిందేగా. దానివల్ల వారికి ఏమవన్నీ తగ్గింది. అవన్నీ నిజం కావచ్చు, కానీ రుచి భేదం ఆదర్శ భేదాన్ని బట్టి వాని విలువ మారుతుంది. శ్రీ వాల్మీకి శ్రీమద్ రామాయణము, శ్రీ వేదవ్యాసులు మహాభారతము మహారాజులకు అంకితం చేయలేదు. ఆ కాలంలో రాజులు లేరా? ఆ కాలము, ఆ ధర్మము, ఆ కవులు వేరు. మనము మన కాలము వేరు. దేశకాల పాత్రానుసారం ధర్మాలు, ఆదర్శాలు మారును. ఆనాడు ఆ రాజులు కోరలేదు కాబోలు. నేడు మన ప్రభు స్వయంగా కృతభిక్ష కోరటం మీ అదృష్టం. మీకు అనంత గౌరవదాయకం. గౌరవము అగౌరవము అది ఎట్లుండనిండు. అడిగి లేదనిపించుకున్న పిమ్మట అతడేమి చేయునో? పోతన్న గారు, తపస్సులైన ఆ రాజులతో తామసులైన నీటి రాజులను పోల్చుకోకండి. రాచకొండ రాజుల దురభిమానము, దురహంకారము మీరు ఎరుగనివి కావు. ఖండితముగా మీరు నిరాకరించితరని విన్నచో ఈ రాజ్యమున మీకు, మీతో పాటు మీ బావగారికి నిలువనీడవు. పండితులారా, మీరు నన్ను అవివేకియనుడు, మూర్ఖుడనుడు మీ ఇష్టం. భాగవతము శ్రీ రామచంద్రుని ఆనతిపై వ్రాసి తిని అది ఆయనకే అంకితం. ఆడిన మాట తప్పి దానిని నరాంకితము చేసి దైవద్రోహం చేయలేను. బావా, చివరి మాట. ఇంతవరకు మీ కుటుంబ క్షేమమునకై ప్రాకులాడాను. ఇప్పుడు మా అందరి ప్రాణరక్షణకై వేడుకుంటున్నాను. మీ భాగవతము, మా క్షేమము రాజాగ్రహానికి బలిగాక తప్పదు. అంత అపరాధం ఏం చేసి బావా? అడిగినప్పుడు లేదని అవమానించుట కంటే మరి ఏం అపరాధం కావాలి? దెబ్బతిన్న త్రాసు పగపట్టక మానదు. బావగారు, మీరూరక భయపడుతున్నారు. భగవద్భక్తులను ఎవ్వరూ బాధించలేరు. అంబరీషుణ్ణి దూర్వాసుడు ఏం చేశాడు? ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుడు ఏం చేయగలిగాడు? ద్రౌపదిని దుశ్శాసనుడు పరాభవింపగలిగాడా? వారికంటే ఈ రాజు ఎక్కువ. ఈ పురాణ గాథలు నాకు తెలియనివి కావు. ఆనాటి మాటలు నేడు అనుసరించుట కురివితో తలగొక్కున్నట్టే బావా. ఆత్మరక్షణ కోసం ఆడిన మాట తప్పజాలం. కాలము, దేశము, పాత్రలు మారిపోవచ్చు, కానీ సత్యము, ధర్మము ఎన్నటికీ మారవు. ఆ పరాత్పరుని కరుణ కలిగినచో ఒకనాటికి మన చరిత్ర కూడా పురాణం కావచ్చు. మన చరిత్ర పురాణము, మన జీవితము శ్మశానము తప్పక కావచ్చు. నీవు సర్వసంగ పరిత్యాగమైన సన్యాసివి కాదు, ఆలుబిడ్డలు గల సంసారివి. నీతో పాటు నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువర్గము మేమందరము సర్వనాశనం కావాల్సిందేనా? గడియ సేపులో గిలికివేయదగిన ఒక వెర్రి కావ్యానికి ఇంత వ్యథల? కావ్యనింద దైవనింద బావా. కావ్యం, మహాదొడ్డ కావ్యం. ఇదిగో చూడు, నిర్భావనా బలము, కవితా ప్రౌఢి. సిరికించెప్పడు శంఖ చక్రయుగముంచేదో సంధింపడు, ఏ పరివారంబును జీరుడు అభ్రగపతిం బంధింపడు,
ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి ఎందుకా పోవుట వినోదం చూడపోయినాడా? శ్రీరామచంద్ర, అయ్యో అయ్యో శారద భావి లక్ష్మి, ఏంటి మాది? ఏం లేదు నాన్న, నేను ఆడుకుంటూ ఉన్నావు. ఆడుతూ ఆడుతూ శారద కాలు జారింది, భావన పడుతుందేమో అని అనుకున్నాను. బావగారు, అనిత్యమైన ప్రేమలతో సంబంధాలతో అల్లాడుతూ ఏమీ చేతకాని మనకే ఇంత తొందరపాటు కలవరము ఉన్నప్పుడు శరణాగత రక్షకుడైన ఆ సర్వశక్తిమంతునికి ఆపన్నులైన తన భక్తుల మీద ఎంత అనురాగం ఉంటుందో. నా అజ్ఞానం క్షమించండి బావగారు. వివాదావేశంలో తెలియక శ్రీ భాగవతమును చులకన చేయనించి తప్పులు పట్టాను. తెలుగువారు తెలుగు భాష అనేక జన్మలు తపస్సు చేసి సంపాదించుకున్నారు. మీ మహాభాగవతామృతాన్ని అనుభవిస్తున్నారు. నీవు కవివి కావు, మహర్షివి.